అనేది పిల్లల నుండి పెద్దల వరకు సాధారణ సమస్య. అలర్జీ కారకాలను గాలి ద్వారా పీల్చడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆస్తమా లక్షణాలు: శ్వాస ఆడకపోవడం, దీర్ఘకాలిక దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం. ఈ వ్యాధితో బాధపడేవారు చలికాలంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. పై లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించండి. అంతేకాకుండా ఊపిరి ఆగిపోవడాన్ని హోమ్ రెమెడీస్ అరికట్టవచ్చు. దాని గురించి సమాచారం ఇక్కడొకటుంది, అదేంటో తెలుసుకుందాం. శాకాహారులు మరియు మాంసాహారులు అనే తేడా లేకుండా సాధారణంగా ఇష్టపడే ఆహారంలో అల్లం ఒకటి. దీని ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. నిత్యం మనం ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కొద్దిగా వేడి నీటిని అందులో అల్లం రసం తాగడం వల్ల ఆస్తమా రోగులకు మంచి ఫలితం వస్తుంది. అల్లం గురించి మాట్లాడిన తర్వాత వెల్లుల్లి యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడకపోవడం అసాధ్యం. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు, ఛాతి జలుబు మొదలైన వాటికి మంచి ఫలితాలు వస్తాయి. వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి ఒక గ్లాస్ వేడి నీటిలో రోజు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఆస్తమా రోగులు అరకప్పు పాలలో 4 వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి తాగవచ్చు. ఈ జాబితాలో పసుపు 3వ స్థానంలో ఉంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. దీంతో శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఆస్తమా వ్యాధిగ్రస్తులు అన్ని ఆహారాల్లో క్షారతను తగ్గించి తరచుగా గురక రాకుండా ఉండేందుకు పసుపును తీసుకోవాలి. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఆజ్యం పోసిన పదార్థాల్లో మిరియాలు ఒకటి. దీన్ని వెతుక్కుంటూ ప్రపంచంలో చాలా దేశాలు భారత్కు వచ్చాయి. ఈ కారణంగానే మన దేశంలో వరుసగా విప్లవాలు చోటు చేసుకున్నాయి. చలికాలంలో ఆస్తమా మరియు అలర్జీ లక్షణాలు శరీరాన్ని నాశనం చేస్తాయి. దీన్ని నివారించడానికి ఆహారంలో ఎక్కువగా మిరియాలు జోడించవచ్చు. ఇది శ్వాసలోపం సమస్యలో వాపును కూడా తగ్గిస్తుంది. ఆస్తమా రోగులు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినండి. జామ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి.